హలో అండి, నమస్తే. నేను అనూష. ఇవాల్టి వీడియోలో దోశ బ్యాటర్ని పర్ఫెక్ట్గా నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నెలో 2.5 గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి. ఇందులో ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకోవాలి. ఈ 2.5 గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ మినప్పప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒక పిడికెడు శనగపప్పు, కొద్దిగా మెంతులు తీసుకొని వీటన్నింటినీ శుభ్రంగా ఒక 2-3 సార్లు వాటర్తో కడుక్కొని వీటిని ఒక 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్టులా రుబ్బుకొని ఒక గిన్నెలో ఉంచుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిని 8 గంటల పాటు పులియబెట్టుకోవాలి. లేదంటే ఒక నైట్ మొత్తం కూడా పిండిని పులియబెడితే పిండి బాగా పులుస్తుంది. సో ఇప్పుడు చూడండి పిండి ఎంత బాగా పులిసిందో. సో దీన్ని ఒకసారి మొత్తం కలుపుకొని మనకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీ కొంచెం తీసుకొని ఈ మిగిలిన పిండిని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఒక 2-3 రోజుల పాటు ఈ పిండిని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న ఈ దోశ బ్యాటర్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా షుగర్ వేసుకుంటే దోశ కలర్ బాగా వస్తుంది. కానీ నేను ఇక్కడ షుగర్ వేయలేదు, ఎందుకంటే నేను ముందే శనగపప్పు వేసుకున్నాను కాబట్టి. సో వీటికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక దోశ బ్యాటర్ని పెనంపై వేసుకొని దోశలాగా వేసుకోవాలి. ఈ దోశ బాగా వేడైన తర్వాత అంచుల వెంబడి కొంచెం ఆయిల్ వేసుకొని దోశని బాగా కాల్చుకోవాలి. ఈ దోశ క్రిస్పీగా రావాలంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువసేపు కాల్చుకుంటే దోశ క్రిస్పీగా వస్తుంది. లేదు దోశ సాఫ్ట్గా మెత్తగా ఉండాలంటే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని తొందరగా వేయించుకుంటే దోశ అనేది మెత్తగా వస్తుంది. సో ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ దోశని ఫ్లిప్ చేసుకుని 2 సైడ్లు కాల్చుకుంటే దోశ రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.